నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఒత్తిళ్ల మధ్య సాగుతున్న దైనందిన జీవితంలో ప్రశాంతత, ఆరోగ్యం కోసం యోగాసనాలు అభ్యసించాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఎమ్మెల్యే మాధవరెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ ఎస్పీల పిలుపు. ఉచిత విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి అందుకు అనుగుణంగా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుడుం రెడ్డిబాబు డిమాండ్. జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసు నమోదు చేయాలని వైసీపీ ప్రతినిధుల డిమాండ్. ప్రజలంతా ఆరోగ్యంగా జీవించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని కడప ఎమ్మెల్యే మాధవరెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ ఎస్పీలు పిలుపునిచ్చారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగాను మన దేశ బ్రాండ్గా తీసుకొచ్చిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు యోగాసనాల ప్రాధాన్యతను తెలియజేస్తున్నారన్నారు. ప్రతి ఏడాది యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాలు ఎంత ముఖ్యమో ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ కొత్త మార్పు దిశగా ముందుకు వెళ్లడాన్ని స్వాగతిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. నేటి యువత చెడును వదిలేసి మార్పు దిశగా జీవితాన్ని కొనసాగించాలన్నారు. నేడు జిల్లా వ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా రిజిస్టర్ చేసుకుని ఆయా ప్రాంతాలలో యోగా దినోత్సవంలో పాల్గొంటున్నట్లు వారు తెలిపారు. ఈరోజు దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిళ్ల మధ్య జీవనం సాగిస్తున్న తరుణంలో ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యాన్ని వీడి యోగాసనాల ద్వారా ప్రశాంతయుత జీవనాన్ని కొనసాగించాలని వారు సూచించారు. అంతేకాకుండా యోగాసనాలు ఆచరించడం ద్వారా క్రమశిక్షణ, ఆరోగ్యం, వ్యక్తిగత అభివృద్ధితో పాటు ప్రశాంతత లభిస్తుందని వారు తెలిపారు. భుజం గడ్డం సమాంతరంగా ఉండేటట్టు చూస్తాము. అలా 2 పర్యాలు, కుడికి ఒకసారి, ఎడమకు ఒకసారి. నెమ్మది చేతి వేళ్ళు బయట వైపుకుంటూ శ్వాస పీల్చుకుంటూ శ్వాసను వదులుతూ నెమ్మదిగా చేతులని కిందకి తీసుకొస్తాము. ఇలా 2 పర్యాలు చేద్దాము. శ్వాసను పీల్చుకుంటూ 2 శ్వాసను వదులుతూ నెమ్మదిగా యాంగిల్స్ స్ట్రెంథనింగ్ అవుతాయి. శ్వాసను పీల్చుకుంటూ సాధారణ స్థితికి వస్తాము. ఇంకొక పర్యాయం చేద్దాము. శ్వాసను వదులుతూ నెమ్మదిగా తలని, వీపుని, మీ యొక్క థైస్ ఎక్కడికి ప్యారలల్ ఉండేట శ్వాసను నెమ్మదిగా వదులుతూ నెమ్మదిగా కాలు బిడాలను యథాస్థితికి వచ్చి నెమ్మదిగా హ్యాండ్ పైన అలా ఉంచుకొని 2 చేతులని నమస్కార స్థితి వల్ల డైజెషన్ సిస్టమ్ అండ్ జీర్ణక్రియ చాలా చక్కగా జరుగుతుంది. ఎడమ మోకాల నుంచి కిందకి సాగతీస్తూ కుడి చేయి బొటన వేలుగా అరచేతి అలా గమనిస్తాము. ప్రశాంతంగా ఉంచుకోవాలి. ముందుగా భద్రాసనం మనం చేయబోతున్నాము. సంస్కృతంలో భద్ర అంటే శుభకరమైన, శ్రేష్టమైనటువంటి అర్థము. ఈ ఆసనం చేయడం ద్వారా శరీరానికి అందరినీ సౌకర్యవంతంగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఎస్పెషల్లీ థై మజిల్స్, నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తిరుగుతాయి. యోగాని మన బ్రాండ్గా, భారతదేశ బ్రాండ్గా తీసుకొచ్చి ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు ప్రపంచ దేశాలకు యోగా అనేది భారతదేశం నుంచే అని చెప్పేసి ఆయన ఈ కార్యక్రమాల ద్వారా ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నారు. దాంతోపాటు ప్రతి ఒక్క సంవత్సరం ఈ యోగా దినాన్ని జరుపుకుంటూ ప్రజల యొక్క ఆరోగ్యాలు ప్రభుత్వాలకు ఎంత ముఖ్యమో అనేది ఈరోజు ప్రభుత్వాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ యోగాకు వచ్చిన వాళ్ళందరే కాకుండా కడప నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ ఒక కొత్త మార్పు దిశగా ముందుకెళ్తూ వాళ్ళ జీవితాల్లో యోగాను కానీ, మెడిటేషన్ కానీ, అలాగనే డైట్లో కూడా వాళ్ళు అనేక మార్పులు తీసుకొస్తూ ఆరోగ్యమైన ప్రజలు, ఆరోగ్యంగా యువత చెడు అలవాట్లను వదిలేసి ముందుకెళ్తారని సంపూర్ణంగా కోరుకుంటూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత విజయంగా ఏర్పాటు చేసినందుకు కలెక్టర్ గారికి కానీ అలాగనే కమిషనర్ గారికి కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికోసం మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం.
ఈ కార్యక్రమం ఒక ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇవ్వబోతోంది. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది యువతను కలిగి ఉన్నటువంటి దేశం అనేది చాటి చెప్తోంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా భారతదేశంలో భవిష్యత్తులో సమాజంలో అతి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే యువత అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మీ అందరూ కూడా రేపొద్దున మీ లక్ష్యాలని సాధించడంలో భాగంగా ముందుకెళ్ళాలంటే ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్ అనేసి అన్నారు. కాబట్టి ఆ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఆరోగ్యంగా ఉంటుందో మనకు కావాల్సినటువంటి లక్ష్యాలని సులువుగా మనం ఛేదించడానికి అవకాశం ఉంటుంది. అందుకే వివేకానంద గారే చెప్తారు మనకు, స్వామి వివేకానంద, భారతదేశంలో పాఠశాలలతో పాటు క్రీడాశాలలు కూడా కావాలి అనేసి 100 సంవత్సరాల క్రితమే ఆయన చెప్పడం జరిగింది. అంటే ఈరోజు మన గత నెల 21వ తారీఖు నుంచి మొదలు పెట్టుకున్నటువంటి ఈ కార్యక్రమం ఈరోజు భారీ ఎత్తున మన జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డేని మనం జరుపుకుంటున్నాము. అలాగే మన జిల్లా వరకు సుమారుగా 9,95,000 మంది ప్రజలు ఈ కార్యక్రమానికి రిజిస్టర్ చేసుకున్నారు. వారందరికీ కూడా ప్రతి గ్రామంలోనూ అలాగే ప్రతి పట్టణంలోనూ వార్డు లెవెల్లో అలాగే వీధి చివర్లో కూడా మనం ఈరోజు ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. అలాగే ఈ పట్టణంతో పాటు ప్రొద్దుటూరు, మైదుకూరు, పులివెందుల, బద్వేలు అలాంటి ప్రాంతాల్లో కూడా ఒక్కొక్క చోట కనీసం 5,000 నుంచి 6,000 మంది హాజరవుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా సక్సెస్ చేసినట్టు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రజలందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అలాగే అభివృద్ధి చెందాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని నెల రోజుల క్రితం మొదలుపెట్టున్నారు. మానసిక ప్రశాంతత, ఆరోగ్యకరమైన జీవితం యోగా ద్వారానే సాధ్యమని గుర్తిస్తూ ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగాసనాలు అభ్యసించడం అలవాటు చేసుకోవాలని రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ శశిభూషణ్ రెడ్డి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బీరం సుబ్బారెడ్డిలు పిలుపునిచ్చారు. బీరం శ్రీధర్ రెడ్డి విద్యా సంస్థల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత విద్యార్థులచే యోగాసనాలు అభ్యసనం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానసిక ఒత్తిళ్లను అధిగమించడమే కాకుండా ఆరోగ్యంగా జీవించేందుకు యోగా మంచి సాధనమన్నారు. ఇదే విషయాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలియజేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. యోగా మన పూర్వీకుల నుంచి లభించిన అమూల్యమైన సంపద కాగా ప్రపంచానికి యోగా విలువను తెలియజేసింది మన దేశమని తెలిపారు. యోగాను జీవితంలో ఒక భాగంగా చేసుకుని శారీరక, మానసిక ఉల్లాసాన్ని పొందాలని వారు సూచించారు. అనంతరం ఇతర అతిథులు యోగాసనాల ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల ఉపాధ్యాయులు, సిబ్బంది ఇంకా పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. Five, 3, 4, front, relax, just stand straight. You should not move your legs there. You have to move you have to make your legs. 3, stop. 4, stop. 5, stop. Now we have completed inward rotation. Let us do with outward rotation. Bite. ఈ యోగాను ఆచరించినట్టయితే మానసిక ఒత్తిళ్లను అధిగమించడమే కాక ఆరోగ్యం సిద్ధించడమే కాక ఈరోజు సంపూర్ణ ఆరోగ్య భారతంగా భారతదేశం అవతరిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే సెప్టెంబర్ 27వ తేదీన ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది, ముఖ్యంగా మీరు చదువుకొని పై చదువులకు వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వెళ్తే వాళ్ళకు ఒత్తిడి దాదాపు 10-12 గంటలు ఒకే చైర్లో కూర్చొని వారు కంప్యూటర్ ముందర వాళ్ళు పని చేస్తూ ఉంటే ఈరోజు వాళ్ళు ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు. కాబట్టి యోగా వారికి మంత్రం ఈరోజు. కాబట్టి ఇటువంటి ఒత్తిడికి గురై మీరు కూడా
చదువు వలన ఏదో మంచి పెద్ద మార్కులు రావాలని చెప్పి ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఒక 10 నిమిషాలు ఇందాక చూపెట్టారు ప్రాణాయామం కానీ యోగా కానీ ఏదైతే షుగర్లు బీపీలు గుండె జబ్బులు కాబట్టి ఇది ఈ విధంగా ఉంది ఈరోజు పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి. ఈ యోగాను పాటించినట్టయితే నాకు కూడా కొద్దిగా బ్యాక్ పెయిన్ ఉంది, ఎక్కువసేపు నిలవలేను. యోగా ద్వారానే దానికి మందు, ఎటువంటి ఇంగ్లీష్ మందులు వాడినా అన్ని ఆరోగ్యాలకు మనకు మందు దొరుకుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు కూడా మానసిక ప్రశాంతత కోసం కానీ ఆరోగ్యం కోసం కానీ యోగా పాటించాలని ఈరోజు నరేంద్ర మోడీ గారు మనకు ఈరోజు మార్గదర్శనం చేస్తూ వారు కూడా చెప్పడం జరిగింది. యోగా కార్యక్రమాలు ప్రపంచ దేశాల్లో జరుగుతున్నాయి, ఇక్కడ జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో మోడీ గారు ఈ యోగా విశ్లేషణ చేసి ప్రపంచ దేశంలో అందరూ కూడా యోగా చేయాలనే ఉద్దేశంతో ఒక నినాదం తెచ్చాడు. దానివల్లనే ఈరోజు యోగా కార్యక్రమాలు ప్రపంచంలో కాకుండా మన దేశంలో, మన రాష్ట్రంలో, మన స్కూల్లో జరుగుతున్నాయి. మీరందరూ చూశారు. పిల్లలందరికీ కూడా యోగా మీద ఒక అవగాహన ఉంది, బాగా ఫ్లెక్సిబుల్గా చేసే పరిస్థితి ఉంది. ఇట్లాగే ఈ దేశంలో యోగా జరగాలని ప్రతి ఏది చేసినా కానీ అది యోగానే అవుతుంది. అయితే యోగా వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. రూపేష్ అనే 20 ఏళ్ల యువకుడికి అరుదైన ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించి బాధిత కుటుంబ సభ్యుల్లో సంతోషాన్ని నింపడం జరిగిందని రామాస్ శ్రీకర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ రామాంజుల్ రెడ్డి తెలిపారు. కడప నగరం నాగరాజ్పేటలో గల రామాస్ శ్రీకర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని పెండ్లిమరి మండలం నుంచి రూపేష్ 5 సీసీ నీళ్లు మింగి తమ ఆసుపత్రికి వచ్చారన్నారు. ఈ స్థితిలో తమతో పాటు తమ వైద్య బృందం ఎంతో చాకచక్యంగా బ్రాంచోస్కోపీ సాయంతో సుమారు అరగంట పాటు శ్రమించి నీడిల్ను బయటకు తీశామన్నారు. ఈ విషయంలో చిన్నపాటి నిర్లక్ష్యం జరిగినా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదన్నారు. ఈ విషయంగా తమకు అన్ని విధాల తోడ్పాటు అందించిన వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రూపేష్ తల్లిదండ్రులు డాక్టర్ రామాంజుల్ రెడ్డితో పాటు ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాధిత యువకుడి కుటుంబ సభ్యులతో పాటు ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇంజెక్షన్ చేసేది కావచ్చు, ఏదైనా కావచ్చు, నోట్లో పెట్టుకున్నప్పుడు నువ్వు గాలి తీసుకున్నప్పుడు ముక్కుతో తీసుకుంటాము, నోట్తో తీసుకుంటాము. ఇప్పుడు మీరు మింగిన నీడిల్ ఏదైతే ఉందో చాలా చిన్న, ఇది మీకున్నటువంటి ఇక్కడ ఏదైతే ఉందో నీడిల్ మీరు మింగినది, ఇది గాలిపోయే మార్గం. నల్ల కనపడుతుందా? గాలిపోయే మార్గం మధ్యలో ఉంది. ఇది కాస్త నువ్వు ఏమవుతుంది, నువ్వు దగ్గినప్పుడు గాలి తీసుకు చార్జింగ్ పెడతాం. ఈ వైర్ కొత్తదా? కొత్తది సార్. చూడా నిన్న పోయింది సార్. ప్రాపర్ పోయింది సార్. పైన కనెక్షన్ సార్. ఇది ఫస్ట్ టైం నిన్న లాస్ట్ ఈ పక్కన కదా. రామాస్ శ్రీకర హాస్పిటల్ నడుపుతున్నాం ఇక్కడ నాగరాజ్పేటలో. ఈరోజు మధ్యాహ్నం ఒక చిన్న కుర్రోడు, డిగ్రీ చదువుతున్న కుర్రోడు యాక్సిడెంటల్గా పొరపాటున 5 cc సిరంజికి ఉన్నటువంటి నీడిల్ని నోట్లో పెట్టుకొని ఏదో మాట్లాడుతూ ఉండగా పొరపాటున సక్ చేయడం జరిగింది. అది కాస్త ఊపిరితిత్తుల్లో పడడం వల్ల తనకి ఎక్కడ గుచ్చుకొని గాలి చేరి న్యూమోథొరాక్స్ లాంటివి డెవలప్ అవుతాయో, లేకపోతే అది తీగలమా లేదా అన్నటువంటి సందిగ్ధంలో ఆ కేసు మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. అయితే ఏదో ఒకటి చేసి తీయకపోతే అది పొరపాటున కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉండడం వల్ల కొద్దిగా రిస్క్ కేసు అయినా కూడా అనస్థీషియా సపోర్ట్ డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అనస్థీషియా సపోర్ట్ తీసుకొని చేయడం జరిగింది. అయితే ఇంటుబేట్ చేయకుండా డైరెక్ట్గా తనమంటారు బ్రాంకోస్కోపీ అనేటువంటి గొట్టం పరీక్ష ద్వారా లోపలికి వెళ్ళి కొంచెం నెమ్మదిగా తీయడం వల్ల దాదాపుగా ఒక 30 గంట 45 నిమిషాలు టైం పట్టింది. బట్ కొద్దిగా స్లిపరీగా ఉండడం వల్ల, నీడిల్ అవ్వడం వల్ల
అతి జాగ్రత్తకు వెళ్ళేసి చాలా నెమ్మదిగా చేయడం జరిగిందండి. బట్ లక్కీగా ఎక్కడా కూడా కాంప్లికేషన్స్ అనేవి లేకుండా, బ్లీడ్ అవ్వకుండా, న్యూమోథొరాక్స్ అనేవి డెవలప్ అవ్వకుండా తీయడం జరిగింది. ఆ నీడిల్ని కూడా అయిపోయిన తర్వాత పేషెంట్ యొక్క బంధువులకు చూపించడం జరిగింది. పేషెంట్ ప్రొసీజర్ తర్వాత ఎక్స్రే కూడా చేసి చూసామండి. ఎక్కడా కూడా ఇబ్బందికరంగా కానీ కాంప్లికేషన్లు కానీ లేవు. సో అందువల్ల ఇప్పుడు ప్రజెంట్ బాబుని కూడా ఈవినింగ్ డిశ్చార్జ్ చేయడం జరిగింది. అంతా కూడా చక్కగా జరిగిందండి, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. సహకరించినటువంటి తోటి డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి గారికి మా యొక్క కృతజ్ఞతలు. మా యొక్క తోటి సిబ్బంది ఎవరైతే ఉంటారో, రూపేష్ కావచ్చు, సపోర్ట్ చేసినటువంటి ఓటీ టెక్నీషియన్స్ నారాయణ కానీ, మిగతా వైద్య బృందానికి అందరికీ కూడా కొంచెం కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి అందుకు అనుగుణంగా తక్షణ చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుడం రెడ్డిబాబు డిమాండ్ చేశారు. కడపలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విద్యా హక్కుల చట్టం అమలుపై రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఏ ప్రభుత్వమైనా బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఉచిత వైద్యం, విద్య అవసరాన్ని గుర్తించాలన్నారు. వెనుకబడిన వర్గాలకు ఉచితంగా విద్యను అందించడం వల్ల ఆయా వర్గాలు పురోభివృద్ధి చెందుతాయన్నారు. అయితే ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు దోపిడీ పర్వానికి తెర తీయడం దారుణమన్నారు. పేద తల్లిదండ్రుల ఇబ్బందులు గుర్తించి రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని మంత్రి నారా లోకేష్ను కోరుతున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. విద్యను వ్యాపారం చేస్తూ దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలపై ఇప్పటి వరకు దాడులు నిర్వహించకపోవడం దారుణమన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే కాలంలో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాటాలు కొనసాగించేందుకు తాము సిద్ధమని తెలిపారు. నా పేరు దుడం రెడ్డిబాబు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా కృతజ్ఞతలు. ఈరోజు కడప ప్రెస్ క్లబ్ నందు జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య కారణం, రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకపోవడం మహాదారుణం. అంతేకాదు, గత కొన్ని సంవత్సరాలుగా ఏ ప్రభుత్వమైనా బడుగు బలహీన వర్గాల వారికి విద్యను ఉచితంగా అందిస్తామని చెప్పారు. ప్రతి ఒక్క నాయకుడు ఇదే వాగ్దానం చేస్తాడు. మరి బడుగు బలహీన వర్గాల వారికి ఉచిత వైద్యం, ఉచిత విద్య ఎంతో అవసరం. అలాగే వెనుకబడిపోయినటువంటి వాళ్లకు విద్యను ఉచితంగా అందించడం వల్ల ఆ కులాలు డెవలప్ అవుతాయి, విజ్ఞానవంతులు అవుతారు, ఉద్యోగాలకు ఆస్కారం ఉంటుంది. మీరు విద్యను వ్యాపారంగా చేస్తూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్ ట్రైనింగ్, బీఈడీ, బీకామ్, బీఎస్సీలు చదివిన వాళ్ళు టీచర్లుగా బోధించేదానికి ఉపాధ్యాయులుగా వస్తారు. మరి ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీలు ఫెయిల్ అయిన వాళ్ళు, పాలిటెక్నిక్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళను తక్కువ జీతాలకు పెట్టుకుంటారు. మరి గవర్నమెంట్ ఏం చేస్తోంది అని అడుగుతున్నాం. ఈ గవర్నమెంట్లో చాలా క్లియర్గా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, మధ్యతరగతి వాళ్లకు, బడుగు బలహీన వర్గాల వరకు ఏం అందించాలనో, ఎలాంటి సంక్షేమ పథకాలు అందాలనో ఖచ్చితంగా అందిస్తామని చెప్పారు. మరి కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ళ పైన దృష్టి ఎందుకు సాధించలేకపోతున్నారని అడుగుతున్నాం. అంతేకాదు, మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి, రాష్ట్రంలో అభివృద్ధి మంచి పనులు చేస్తారని మిమ్మల్ని గెలిపించాం. మాకు అభివృద్ధి కావాలి, ఉచిత విద్య కావాలి, ఉచిత వైద్యం కావాలి. వీటిపైన దృష్టి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరుతున్నాం. అంతేకాదు, నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు మంత్రి నారా లోకేష్ గారు అడ్మినిస్ట్రేషన్ ఎక్సలెంట్గా ఉంటుందనేది ప్రజల అభిప్రాయం. ఎందుకంటే గతంలో మీరు చేసినటువంటి శాఖను ఏ అవినీతి లేకుండా చేశారు. మరి ఇప్పుడు కూడా మేము మీకు ఒకటే తెలియజేస్తున్నాం నారా లోకేష్ గారికి, ఇప్పుడు కూడా విద్యా హక్కు చట్టాన్ని మీరు అమలు చేస్తారా లేదా అని అడుగుతున్నాం. ఈ విషయం మీ దృష్టికి తెచ్చారా లేదా అని అడుగుతున్నాం. విద్యాశాఖ మీద మీరు చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని కూడా అడుగుతున్నాం. మీకు జీతాలు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళ వారు ఇస్తున్నారా సార్ అని అడుగుతున్నాం. ఎందుకు ఈ మాట అడుగుతున్నామంటే,
ఈ విద్య వ్యాపారం చేస్తున్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళు కానీ కార్పొరేట్ స్కూళ్ళు కానీ ఏ ఒక్కరు కూడా ఇంతవరకు దాడులు చేయలేదు. ప్రతి స్కూల్లో బుక్కులు అమ్ముతున్నారు, బూట్లు అమ్ముతున్నారు, షూస్ అమ్ముతున్నారు, సాక్సులు అమ్ముతున్నారు, ప్రతి ఒక్కటి వ్యాపారంగా చేస్తున్నారు. మరి మీ అందరికీ కనిపించడం లేదా? కళ్ళకు గంతులు కట్టుకొని నిద్రపోతున్నారా అని అడుగుతున్నాను నేను. మరి గవర్నమెంట్ స్కూళ్ళకు గండి కొడుతూ ప్రైవేట్ స్కూల్లో విద్యను వ్యాపారంగా చేస్తున్నటువంటి గవర్నమెంట్కి రూపాయి ట్యాక్స్ పోనీయకుండా 1000 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు అవినీతి చేస్తూ ప్రభుత్వానికి గండి కొడుతున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళ మీద ఎందుకు దాడులు చేయడం లేదు? ఎందుకు మీరు కేసులు రాయడం లేదు? అవినీతి జరగడం లేదని ప్రశ్నిస్తున్నా. మీరు ఇలాగే ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యులను కలుస్తాం, మీ అందరిపైన తగు చర్యలు తీసుకుంటాం. అలాగే హైకోర్టుకు కూడా ఖచ్చితంగా మీ పైన కంప్లైంట్ చేస్తాం. ఖచ్చితంగా మీ అందరికీ నోటీసులు వచ్చినంత వరకు ఈ విషయాన్ని వదిలే ప్రసక్తి లేదని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మానవ మనుగడలో యోగా కూడా ఒక ముఖ్య భాగమైన అంశాన్ని ప్రజలు గుర్తించాలని గండి క్షేత్రం శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య తెలిపారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చక్రాయపేట మండలంలోని గండి క్షేత్రంలో ఆలయ ఆవరణలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్తో పాటు అర్చకులు, సిబ్బంది, సేవకులతో యోగా నిపుణులు మిట్టా నిఖిల్ యోగాసనాలు వేయించారు. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ యోగా అంటే వ్యాయామ సాధన వల్ల సమాహారాల ఆధ్యాత్మిక రూపమని తెలిపారు. యోగా హిందుత్వ ఆధ్యాత్మిక సాధనలో ఒక భాగమని, మోక్ష సాధనలో భాగమైన ధ్యానం, అంతర్దృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి ఆధ్యాత్మిక పరమైన సాధనలకు పునాది వంటిదన్నారు. తాను కొనుగోలు చేసిన ఇంటిని తిరిగి స్వాధీనం చేసుకుని తమ పట్ల దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్న గౌసియా అనే మహిళపై తగిన చర్యలు తీసుకుని తమకు తగిన న్యాయం చేయాలని నగరానికి చెందిన రామసుబ్బమ్మ కోరారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామసుబ్బమ్మ మాట్లాడారు. కడప నగరం మృత్యుంజయ కుట్టకు చెందిన గౌసియా తమ వద్దకు తమ ఆర్థిక పరిస్థితుల కారణంగా తన ఇంటిని అమ్ముతున్నానని తెలియజేయడంతో 10 లక్షలకు ఇల్లు మాట్లాడుకుని 3 విడతలుగా నగదును అందజేసినట్లు ఆమె తెలిపారు. అయితే తాను అనారోగ్యం కారణంగా ఇంటికి దూరంగా ఉండగా తాను ఇంటికి వేసిన తాళాన్ని పగలగొట్టి ఇంటిలోకి చొరబడ్డమే కాకుండా నివాసం సైతం ఉందన్నారు. ఈ విషయంగా ప్రశ్నిస్తే తమ పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తూ తాను ఇంటిని అమ్మలేదని ఎదురుదాడి చేస్తుందన్నారు. తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా గౌసియా స్పందించకపోవడం దారుణమన్నారు. పేదవారైన తమకు తగిన న్యాయం చేసి గౌసియా దౌర్జన్యాల పట్ల తమను కాపాడాలని, తాను కొనుగోలు చేసిన ఇంటిని తమకు అప్పగించాలని ఆమె కోరారు. అడిగితే ఎంత గౌసియా అన్న అంటే 9 లక్షలకు అడిగినారు కానీ నాకు 10 లక్షలు అయితే నీకు ఇస్తాను అనింది. సరేలే గౌసియా 9,50,000 తీసుకో అన్నా. కాదు గొద్దుక నాకు అప్పులు ఉన్నాయి 10 లక్షలకి అయితే ఇస్తాను అనింది. 10 లక్షలు ఇచ్చి తీసుకున్నాక ఒకసారి 3.5 ఒకసారి 3.5 ఇచ్చిన, ఒకసారి 3 ఇచ్చిన. 3 ఇచ్చినాక పేపర్లు అన్నీ ఫోటోలు అన్నీ తీసినారు, వీడియోలు తీశారు. మా పిల్లలు, కూతురు, కొడుకులు, కోడళ్ళు అంతా సంతకాలు పెట్టినారు. పెట్టిన తర్వాత ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు అని ఇంటికి మేము ఇల్లు కొనుక్కునే ఖాళీ చేసి అమ్మింది ఇల్లు. మళ్ళీ ఇప్పుడు మేము ఆపరేషన్ చేయించుకొని నాకు కడుపులో గడ్డ ఉండింది. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నేను 1 నెల రెస్ట్ తీసుకొని ఇంటికి పోయినా. ఇంటికి పోతే బీగాలు వేసింది. బీగాలు మేము వేసిన బీగాలు పగలగొట్టి తను బీగాలు వేసుకునింది. బీగాలు వేసుకొని మళ్ళీ ఇంట్లోకి చేరింది. చేరిన తర్వాత నేను పోయి ఏంది గౌసి అడిగేస్తున్నావు అంటే నాది ఇల్లు నీకాడిది ఇల్లు నీకెప్పుడు అమ్మినాను అని చెప్పి నన్ను కొట్టి మా ఇంటిని చెయ్యి కొరికి సొక్కాయి సించి నా చీర పెరికేసి ఆమెనే ఇంట్లోకి చేరుకున్న తర్వాత ఏం గౌసి నువ్వు బయటకు నేను బీగాలు వేసుకుని నేను డబ్బులు పెట్టి కొన్ని 10 లక్షలు ఒకసారి 3.5 ఇచ్చిన, ఒకసారి 3.5 ఇచ్చిన, ఒకసారి 3 ఇచ్చిన. ఇప్పుడు నువ్వు పేపర్ల మీద సంతకాలు పెట్టి అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు నేను అమ్మలేదు, నేనేమైపోవాలా? నా కొడుకు నేను రూపాయి కూడబెట్టి నా బిడ్డ కొయ్యట్లు ఊడి పనులు చేసి దాన్ని బిడ్డ పంపిస్తున్నా సార్. నేను
నాకు న్యాయం చేయాలి. మీరు నా పరిస్థితి మీరు బాగా అర్థం చేసుకోవాలా. నాకు గడ్డింది కడుపులో ఆపరేషన్ చేసి 3 నెలలు కూడా కదా సార్. మొన్న పంపించిన దాన్ని లెక్కంతా తీసుకున్న తర్వాత ఇంటికాడ పోతే నిన్న పడేసి మసలు కొట్టి గోడ సిలుకు మూది కొట్టించుకొని రక్తం కాల్చుకుంటే స్టేషన్ పోయి పేపర్ కేపించింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? కంప్లైంట్ చేసినాం సార్. మేము ఆ ఇందులో అంతా తగ్గుంటే ఇప్పుడు నా పరిస్థితి ఏం చేయాలి సార్? మీరే చేయాలి. ఏం చేయాలన్నా నాకు ఎవరు దిక్కులేరు. ఇల్లు తగ్గుందని నేను ఆపరేషన్ భక్తులకి మట్టి తోలుచుకున్నా. అప్పుడు గమ్మ గున్నింది. ఇంట్లో బండలు తీసిన ఇంటి ముందర చిప్స్ తోలిచ్చిన బండలు వేపించుకొని ఇంట్లో చేద్దామంటే డాక్టర్ ఆపరేషన్ చేసుకొని గడ్డ పగిలి చచ్చిపోతావు నువ్వు అన్నారు. ఇప్పుడు మట్టి తోలించుకొని ఇప్పుడు స్టేషన్కి పోయింది. స్టేషన్కి పోయిన తర్వాత ఇంత పని చేసింది సార్. డబ్బులు వేయలేదంట అంది. నేను ఇప్పుడు ఏం చేయాలి? మీరే చేయాలి నాయన. నాకు స్టేషన్లో పోలీసులు ఫోన్ చేస్తే రాదు. నేను ఆసుపత్రిలో ఉన్నా అంటుంది. నాడున్న ఏడున్నా అంటుంది. వచ్చినాక సారోళ్ళు కూడా అరిచినారు. ఏమి చచ్చి అట్ట బీదోళ్ళు వాళ్ళు అని అరిచినారు. వాళ్ళు కూడా సారోళ్ళు కూడా మా పేపర్లన్నీ చూసి మా మాట చెప్పినారు. మీరు డబ్బులు ఇచ్చి మీరు ఈ పని చేయించినారు మమ్మల్ని అంటాను సార్. నేనేం చేయాలో మీరే చెప్పాలా. పులివెందుల పట్టణంలోని హాకీ స్టేడియంలో అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పులివెందుల ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో ఈ వేడుకలను చేపట్టారు. పెద్ద ఎత్తున ప్రజలు యోగా చేసేందుకు ఉత్సాహం చూపారు. ఎక్కువ శాతం మహిళలు యోగాసనాలు వేశారు. వివిధ శాఖల అధికారులు యోగా శిక్షణ గురించి, యోగాసనాల ప్రాధాన్యతను గురించి తెలియజేశారు. యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని, అంతేకాకుండా ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు కూడా ఉంటాయని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఏదో ఒక సమయంలో సమయాన్ని కేటాయిస్తూ క్రమం తప్పకుండా యోగాసనాలు వేయాలని పిలుపునిచ్చారు. పాదహస్తాసనం, అశ్వ సంచాలనాసనం, గవర్నమెంట్ ద్వారా సన్మానించడం జరిగింది. ఆ సన్మానం అందుకునేందుకు గురువు గారికి ప్రతిరోజు యోగాసనాలు వేయడం ద్వారా ఆరోగ్యాన్ని పదిలంగా చేసుకోవాలని వేంపల్లె ఐటీఐ ప్రిన్సిపల్ ప్రసాదరావు పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు మండలంలోని ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో యోగా చేపట్టారు. ఈ సందర్భంగా వేంపల్లెలోని కందుల ఓబుల్రెడ్డి ఐటీఐలో విద్యార్థులకు యోగాసనాలు, ధ్యానం, ప్రాణాయామం మీద యోగా నిపుణులు సూక్ష్మ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఐటీఐ ప్రిన్సిపల్ ప్రసాదరావు మాట్లాడుతూ, ప్రస్తుతం మనం తినే ఆహారం వల్ల చాలా మందికి సమస్యలు వస్తున్నాయని, ప్రతిరోజు యోగా చేయడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను సైతం దూరం చేసుకోవచ్చన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2025 నిర్వహించినట్లు, యోగా అనేది మన దేశానికి వారసత్వంగా వస్తున్నట్లు పేర్కొన్నారు. సభ్య సమాజం తల దించుకునేలా వ్యాఖ్యలు చేసిన రైల్వే కోడూరుకు చెందిన జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్రపై కేసు నమోదు చేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు మాజీ డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి మునిశేఖర్ రెడ్డి, ఆర్టీఐ విభాగం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, రాష్ట్ర మున్సిపల్ విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీరంజన్ రెడ్డి, 23వ డివిజన్ ఇన్ఛార్జి ఐస్ క్రీం రవిలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగేంద్ర తాను చేసిన వ్యాఖ్యలను ఆయన తల్లికి, భార్యకు, కుమార్తెలకు, అక్క చెల్లెలకు చూపించాలని, వారు ఆ వ్యాఖ్యలను సమర్థిస్తారేమో అని ప్రశ్నించారు. కుల మతాల మధ్య చిచ్చు పెడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. సనాతన ధర్మం అంటూ తిరిగిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలపై ఏం చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. మహిళా లోకాన్ని అవమానించేలా అత్యంత దారుణంగా బండబూతులు తిట్టడం జనసేన నాయకుల బరితెగింపుకు నిదర్శనమన్నారు. రాజకీయాల్లోకి కులాలను చొప్పించి ఇలా దిగజారిపోయి బజారు భాష ఉపయోగించడం సరైంది కాదన్నారు. తాతంశెట్టి నాగేంద్రపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, రెడ్డి సామాజిక వర్గానికి ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం వారు జనసేన నాయకుడు నాగేంద్రపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిన్నటి దినం జనసేన అధికార ప్రతినిధి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి తాతంశెట్టి నాగేంద్ర గారు ఒక సామాజిక వర్గం అంటే రెడ్డి సామాజిక వర్గం గురించి చాలా అసభ్యకరంగా సభ్య సమాజం కేవలం తలదించుకొని మహిళలు అనేది చూడకుండా చేసేటువంటి వీడియోను పంపించినాడు.
అన్నటువంటి మాటలను చూస్తే నిజంగా చెప్పాలంటే ఫస్ట్ మీ ఇంట్లో మీ తల్లికి, మీ భార్యకి, నీ కూతురికి, నీ చెల్లికి ఇవి చూపించాల. వాళ్ళు నిజంగా దీన్ని మంచిది అని అంటే మేము కూడా దాన్ని స్వీకరిస్తాం. నువ్వు మాట్లాడింది చాలా బాగుంది అనేటట్టుగా ఉంటే మేము కూడా దాన్ని స్వీకరిస్తాం. అంటే వాళ్ళకు చూపించకుండా నువ్వు మాట్లాడినావు. నిజంగా నీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు మేము కడప నుంచి మేము చెప్తున్నాం, రెడ్డి సామాజిక వర్గం నుంచి, నువ్వు రా కడపకు. లేదంటే మా నెంబర్లు కూడా ఇస్తాం, మేము రమ్మన్నా కోడూరుకు వస్తాం. అంటే మీ నాయకుడు ఈ మాదిరి ప్రోత్సహిస్తున్నాడు మిమ్మల్ని. మీ జనసేన నాయకుడు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టమని చెప్పి చెప్తున్నాడు ఆ పవన్ కళ్యాణ్ గారు. ఆయన సనాతన ధర్మం అంటున్నాడు. సనాతన ధర్మం అంటే ఇదేనా? ఇలా మాట్లాడమని చెప్పి చెప్తున్నాడా? ఇవన్నీ పక్కన పెట్టి మీరు సభ్య సమాజంలో ఉన్నారా లేక భూతల లోకంలో ఏమన్నా ఉండారా? మీరు మాట్లాడే మాటలు విన్నవాళ్ళు కానీ, ఆ వీడియో చూసినటువంటి వాళ్ళు కానీ ఏమంటున్నారో మీకు తెలుస్తుందా? కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి అతని పైన. అతని మీద ఈరోజు మేము ఒక కంప్లైంట్ని కూడా తయారు చేశాము. మేము అతని మీద కంప్లైంట్ ఇస్తున్నాము. మీరు ఏదో సినిమా డైలాగ్ వాడారని చెప్పి అనేక మంది మీద మీరు కేసులు పెట్టారు. ఇది మీకు వర్తించదా? పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ ఏం కనిపించవా? మీరు ఒక ప్రధానమంత్రికి మెమెంటో ఇస్తూ కూడా ఆ మెమెంటో ఏంటంటే సాక్షాత్తు ఆ లక్ష్మీనరసింహస్వామి మెమెంటో ఇస్తూ ప్రధానమంత్రికి మీరు మీ చంద్రబాబు నాయుడు గారు షూ వేసుకుని ఇస్తున్నారు. లక్ష్మీనరసింహ ఫోటోను ఆయనకి ఇస్తున్నారు. ఇదే మీ సనాతన ధర్మం. మీరు ఇతని పైన ఏమి చర్య తీసుకుంటారో మీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని సస్పెండ్ చేస్తారా, మీకు మెమెంటో ఇస్తారా అనేది మీడియా ముఖంగా తెలపాలని చెప్పి మేము ఈరోజు ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒత్తిళ్ల మధ్య సాగుతున్న దైనందిన జీవితంలో ప్రశాంతత, ఆరోగ్యం కోసం యోగాసనాలు అభ్యసించాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఎమ్మెల్యే మాధవరెడ్డితో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీల పిలుపు. ఉచిత విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి అందుకు అనుగుణంగా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుడుం రెడ్డిబాబు డిమాండ్. జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసు నమోదు చేయాలని వైసీపీ ప్రతినిధుల డిమాండ్. ఏమన్నా సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.